రైతులకు ఉన్నటువంటి సమస్యల మీద మీరు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము అడిగినప్పుడు ఆయన హేళనగా మాట్లాడడం జరుగుతున్నది. మొదటగా మాట్లాడి ఏం చెప్పకుండా పోయి మళ్ళీ రెండోసారి వచ్చి రేపు ఈరోజు ప్రతిపక్షాలందరితో కూడా మాట్లాడతానని చెప్పినాడు. అయితే మేము కోరేది ఏంటంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రైతులకు 20 డిమాండ్లతోటి నిరాదీక్ష చేపట్టినాడు. దాంట్లో ముఖ్యంగా ఎకరకు 10,000 ఇవ్వాలని చెప్పేసి, మరి ఏదైతే ఈసారి ఎప్పుడు లేని వర్షాలు పడి కూడా రైతులకు పంట నష్టం చాలా జరిగింది. తెలంగాణ జిల్లాలతో పాటు రాయలసీమ కానీ కోస్తా ఆంధ్రలో కూడా పెద్ద ఎత్తున రైతులకు నష్టం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేపట్టినాడు. అయితే ఈ ప్రభుత్వానికి ఈ దీక్ష చేపట్టినందుకు హేళనగా ఉన్నది. ముఖ్యమంత్రి గారు స్పందించడం లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకొని, ఎందుకంటే రైతు ప్రభుత్వం అని చెప్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తక్షణమే రైతులకు ఆదుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీతో పాటు సిపిఎం సిపి అంతా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే నిన్న కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా రాష్ట్రంలో అన్ని రంగారెడ్డి జిల్లాతో పాటు అన్ని కలెక్టర్ ఆఫీసులో కూడా తక్షణమే ఏదైతే రైతులకు ప్యాకేజ్ పెట్టిండు, ఆ ప్యాకేజ్ ఇచ్చిన 2 రోజులకే రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీన్ని బట్టి అర్థమైంది. ఇప్పటికైనా అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారు మీరు తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.